హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హవరూపి విహవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలధారుడవున్ హవరక్షకుండవగు నీకు అవితధమగునుతులనోర్తుమయ్యముకుంద. సత్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగ చిత్తంబు భవ్యమగును హృదయ పద్మంబునందోలి ఎరుగబడిన ఎట్టి నీకు నమస్కారమయ్య వరద. విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వమున్ విశ్వము నీవయై నిఖిల విశ్వములోలి సృజింతువు ఇందిరాధీశ్వర ఈశా కేశవ త్రయీమయ దివ్య శరీర దేవని శాశ్వత లీలలిట్టివని సన్నుత సేయగమాకు శక్యమే. పంకజోదర నీవు అపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధిపారము ఏదనెరిగెదనని మది నిశ్చయించిన వాడు పరికింపగా మతిభ్రష్టుగాక విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగమాయాపయోనిధి మగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూఢులుని ఏమనాఖిల లోకేశ్వరేశ. దాసజన కోటికి అతి సౌఖ్యదాయకములు వితత కరుణాసుధాతరంగితములైన నీ కటాక్షక్షణముల చేనరయ మమ్ము జూచి సుఖులను జేయవే శుభగచరిత. మంగళమైన ఈ కథ సమంచిత భక్తి పఠింప విన్న వారిం కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడౌను. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు తానగునేని వారికిన్ మంగళముల్ లభించును అనుమానములెదిదిగాక వెండియున్. యంవని కరుణా మహేంద్రాదిగ్దిక్పాలవరులు ఆత్మపద వైభవములదనరి ఎవని ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రయగు అవిద్యయపుడు ఎవని మహిమంబులిట్టి వట్టివి అని తర్కింపలేవు వేదంబులైన. ఎవని సేవింతురు ఎల్లవారును సమానాధికరహుతుడై ఎలరనొప్పు అట్టి దేవుని త్రిపుర సంహారకరుని అస్థిమలాధరుండు భిక్షాసనుండు భూతలిప్తాంగుడుగ్రపరేత భూమివాసుడని అపహసించడివారు మరియు. ఓ విదురా, కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి భక్తులలో ఉండేటువంటి సాధకుల్లో ఉండేటువంటి రెండు విశేషాలని చెప్తూ, సాధారణమైనటువంటి కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి పనులను చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఇలా శ్రద్ధగా చేసేటువంటి వాళ్ళ యొక్క మనసులలో కంప్లీట్గా ఏమి నిండి ఉంటుంది అంటే కోరికలతో ఉంటాయి. కోరికలలో ఉంచేటువంటి ఆ ప్రయోజనాన్ని ఆశిస్తూ ఉంటారు. ఆ ప్రయోజనాన్ని పణంగా పెట్టుకుంటూ ఆ కర్మలను అలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఈ చేసేటువంటి వాళ్ళల్లో శ్రద్ధయాన్విత, చాలా శ్రద్ధగా అన్ని పనులు వేదవిహితమైనటువంటివి చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు భగవత్ ధర్మాన్ని, భగవంతుడిని ఏ విధమైనటువంటి భక్తితో కొలవాలి అనేటువంటి విషయంలో మాత్రం వాళ్ళు పరాంగుఖులవుతారు, విముఖులవుతారు అని చెప్పిన తరువాత అటువంటి వాళ్ళకి ఈ పనులు చెయ్యడం వల్ల వాళ్ళకి ఫలం డెఫినెట్గా వస్తుంది. ఫలం రాకపోవడం అనేటువంటిది ఉండదు, పుణ్యం వస్తుంది. వాళ్ళు చేసేటువంటి శ్రద్ధని బట్టి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉండేటువంటి విశేషాన్ని బట్టి వాళ్ళు ఆయా ఫలాలు పొందుతారు. పొందినటువంటి వాళ్ళకి ఆ ఫలం పొందడము, నేను వేరు నాకు వచ్చింది ఈ ఫలము అని చెప్పి ఫలాన్ని వేరుగా చూస్తూ వీళ్ళు వేరుగా ఉంటూ ఆ ఫలాన్ని వాళ్ళు భోగించు దాని నుంచి ఒక రకమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. కానీ మోక్షము అంటే ఏమిటి? ఈ విధమైనటువంటి భావన నుంచి విముక్తం అవ్వడమే మోక్షం అంటేను. తరువాత ఈ శరీరం నేను అనేటువంటి అభిమానంతో వీళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. నేను ఇంత శ్రద్ధగా ఈ పని చేశాను, నేను ఇంత శ్రద్ధగా ఈ దీక్షలు, ఈ క్రతువులు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను అనేటువంటి
వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు దేహాన్ని వదిలేసిన తరువాత వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి అక్కడ పుణ్యమంతా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమండలం మీదకి జన్మల పరంపరలోకి పడుతూ ఉంటారు అని చెప్పిన తర్వాత అమ్మ కానీ కొంతమంది అలా ఉండరు. ఏ ధీరాహ, కొంతమంది వివేకులు స్వధర్మం, వాళ్ళు సధర్మం చేస్తూ ఉంటారు, చేయవలసినటువంటి వేదవిహితమైనటువంటి కర్మలు అవన్నీ చేస్తూనే ఉంటారు. చేస్తున్నటువంటి సందర్భంలో కామ అర్ధహేతవే నదుహ్యంతి, అలా చేసేటప్పుడు కామ అర్ధహేతవే నదుహ్యంతి, వాళ్ళు ఒక కోరికతో కానీ లేకపోతే ఈ పని చెయ్యడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి వాటికి వాళ్ళ మనసుని స్టికప్ చేసుకుని ఆ ఫలితాల కోసం అని చెప్పి నదుహ్యంతి, అలా చేసినప్పుడు డెఫినెట్గా ఫలం వచ్చి తీరుతుందిగా. ఆ ఫలం వచ్చినప్పుడు నదుహ్యంతి, ఆ ఫలాన్ని వాళ్ళు భోగించరు, ఆ ఫలాన్ని వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోరు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి సరస్వతీదేవికి నమస్కారం పెట్టుకున్నాం, పరీక్ష పాస్ అయ్యాం, ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చింది, బాగానే ఉందమ్మా, ఫస్ట్ క్లాస్ వచ్చింది అని నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నేను సరస్వతీదేవిని ఈ విధంగా పూజ చేశాను, 40 రోజులు చేశాను, 50 రోజులు చేశాను, నాకు ఇది వచ్చింది అని చెప్పేసేసి దాన్ని డబ్బా కొట్టుకుంటూ ఆ ఫలాన్ని అనుభవించేటువంటి స్థితి ఉండదు. ఎస్, ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ ఫలాన్ని సరే వచ్చింది, అది భగవదర్పణం అనేటువంటి వాళ్ళు నదుహ్యంతి, ఫలాన్ని భోగించరమ్మా. అది నెంబర్ 1. ఇక రెండోది నిస్సంగాః న్యస్తకర్మణః. నిస్సంగాః, సంగత్వం ఉండదు సంసారంలో, వాళ్ళ శరీరంతో వాళ్ళకి సంగత్వం ఉండదు, సంసారంలో చేసేటువంటి పనులతో సంగత్వం ఉండదు, కానీ పనులు మాత్రం స్వధర్మాన్ తాము చేయాల్సినటువంటి ధర్మం ప్రకారం సంసారం చేస్తారు, గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటారు, కానీ దానితో మాత్రం స్టిక్ అయిపోయి దాన్ని అంటించుకుని వాటి మీద ఆసక్తిని డబుల్ చేసుకుంటూ ట్రిబుల్ చేసుకుంటూ ఉండరమ్మా వాళ్ళు. నిస్సంగాః, అలా నిస్సంగత్వంతో ఉంటారు. తరువాత అదొకటే కాదు, న్యస్తకర్మణః, కర్మలన్నిటినీ కూడా న్యస్త వదిలేస్తారు. ఎక్కడ వదిలేస్తారు? జ్ఞానంలో వదిలేస్తారు. ఓహో, నా శరీరంలో ఈ శక్తిని నువ్వే ఇచ్చావు, నువ్వు ఇచ్చినటువంటి ఈ శక్తితో నేనేదో దీపం వెలిగించుకుంటున్నాను, నువ్వు ఇచ్చినటువంటి శక్తితో మహర్షులు ఇచ్చినటువంటి ఆ స్తోత్ర పారాయణ చేస్తున్నాను, ఆ పారాయణ చేసేటప్పుడు ఆ అర్థాలు, ఆ భావాలు, ఆ పరమార్థాలు అన్నీ కూడా నీవు లోపల ఉండడం వల్ల నా మనసు అనేటువంటి తెర మీద ఇవన్నీ పడుతూ ఉంటాయి, ఇవన్నీ నీవేనయ్యా, నావి కాదు అనేటువంటి విధంగా వాళ్ళు స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటువంటి సందర్భంలో న్యస్త కర్మాణ, అవన్నీ కూడా నీవే అంటారు. నాకు ఇంత గొప్పగా కనిపించిందండి, నేను ఇలా చేసేటప్పటికి నా ఒళ్ళు తూలిపోయిందండి, నేను ఇలా అయిపోయానండి, అబ్బబ్బా ఇంకా అసలు ఆ అనుభవం నేను చెప్పలేనండి, ఇటువంటి డబ్బాలు ఏమీ ఉండవు. తరువాత అలా ఉండేటువంటి వాళ్ళు ప్రశాంతాః శుద్ధచేతసః, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి పట్టినప్పుడు ప్రశాంతత ఉండదుగా. ఓ మంచి పని చేసాము, చేసేటట్టుగా ఏదో సంతృప్తి కలిగింది, ఆనందం కలిగింది, అప్పుడు ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా ఎవరు వస్తారా వాళ్ళకి ఇదంతా చెప్పేసేసి, ఏమండి ఇలా చేశానండి, అబ్బా నిజంగా ఎంత అద్భుతం అండి, ఎంత ఆనందం అండి, ఎంత ఇదండి అనేసేసి గోల గోల చేసేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇవన్నీ మనకి సంబంధించినవి కాదు, ఇవేదో తెర మీద బొమ్మల్లాగా అనేటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు ఉంటుందమ్మా వాళ్ళకి. తర్వాత అలా ఉండడం ఎందువల్ల వస్తుందా? శుద్ధ చేతసహ, వాళ్ళ మనసు ఉంది చూసారా, శుద్ధంగా ఉంటుంది, దానికి ఏమీ అంటుకో. అంటే స్ఫటికలింగం మీద మనం ఏమి పోసినా సరే, ఏం చేసినా, ఓ నీళ్లు పోసాం అనుకో, నీళ్లు జారిపోతే మళ్ళీ స్ఫటికలింగంగానే ఉంటుంది. అది దాని మీద ఇంత కుంకం వేసాం, ఇంత పసుపు వేసాం, ఇంకేవో పెట్టేటప్పటికి ఆ స్ఫటికలింగంలో అవేమి ఇవన్నీ వెళ్ళి దాన్ని కంటామినేట్ చెయ్యవు అవన్నీ. అదేవిధంగా శుద్ధ చేతసహ, ఈ చేస్తున్నటువంటి పనులు, వస్తున్నటువంటి ఫలాలు ఇవన్నీ కూడా వాళ్ళ మీద చాలా జారిపోతూ ఉండి శుద్ధ చేతసహ, చాలా పవిత్రమైనటువంటి మనసుతో ఉంటారమ్మా వాళ్ళు. తర్వాత ఇంకోటి కూడా ఏం జరుగుతుంది, నివృత్తి ధర్మనిరతాః, నివృత్తి మార్గంలోకి వెళుతూ ఉంటారు. వృత్తి అంటే పనులు చేసినవే చేస్తుండం, దాంతో సంగత్వం చెందిపోతూ ఉండడం. కానీ వీళ్ళు చేసిన పనులు మేము రిపీటెడ్గా చేస్తున్నాము అనుకోకుండా, దేని మీద ఆసక్తి లేకుండా నివృత్తి అంటే దాని మీద ఏ విధమైనటువంటి ఆసక్తి, పుణ్యం వచ్చిందా, పాపం వచ్చిందా, ఫలం వచ్చిందా, అదొచ్చిందా, ఎంత పుణ్యం వచ్చింది, నేను
నేను ఎంత అడ్వాన్స్ అయ్యాను. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మీరు ఇలా చేస్తున్నారు కదా, మీకు ఏదైనా అడ్వాన్స్మెంట్ కనిపించిందా, మీలో మార్పులు కనిపించాయంటే కనిపించేయండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నివృత్తి ధర్మాహ, ఇక దేని మీద కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండనటువంటి విధంగా ఉంటూ సన్యాస ధర్మం వైపు వెళ్ళిపోతుంది. అంటే సత్తునందు న్యాసము, అంటే పరమాత్మ యందు వాళ్ళ మనసుని, వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ ఆలోచనని అన్నీ అందు పెట్టేస్తూ ఉంటారు. అదే ధర్మం కింద తీసుకుంటారు. అది భగవద్ ధర్మం. నివృత్తి ధర్మ నిరతాహ. నిరతాహ అంటే వాళ్ళు నిరతము అంటే చాలా ప్రీతి కలిగి ఉంటుంది వాళ్ళకి అలా ఉండడంలో. అటువంటి వాళ్ళు నిర్మమ నిరహంకార, అమ్మవారి నామాల్లో వస్తుంది నిర్మల, నిర్మమ, నిరహంకార, నిష్క్రోధ, క్రోధశమని, నిర్లోభ, లోభనాశిని, ఇవన్నీ ఉన్నాయి చూసారా. అమ్మవారి యొక్క ఆ గుణం వస్తుందమ్మా. నిర్మమాహ, మమకారం ఉండదు. అంటే మమకారం అంటే నేను అనేటువంటిది ఉండదు, నాది అనేటువంటిది ఉండదమ్మా వాళ్ళకి. నిర్మమ నిరహంకృత, అహంకారం ఉండదు. అంటే నేను అనేటువంటి అహం ఉండదు. మమ ఇది నాది అనేటువంటిది, ఈ అనుభవం నాది, నేను ఈ విధంగా చేశాను, ఈ నేను చేసినటువంటి ఫలం ఇలా ఉంది అనేటువంటి ఆ రెండు ఆస్పెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ప్రశాంతాః శుద్ధచేతసః ఇలా ఉంటారమ్మా వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏమిటుంటుందంటే పరిశుద్ధేన చేతస, అప్పుడు వాళ్ళ మనసంతా కూడా వాళ్ళ చేతస అంటే వాసనలకు నిలయమైనటువంటి మనసు అన్నమాట. అంటే మనం చేసినటువంటి అనుభవాలు, మనం చేసినటువంటి కార్యాలు, వాటి ఫలాలు ఇవన్నీ కూడా మన మైండ్లో చేతస అంటే చిత్తమునందు వాసనల కింద పేరుకుపోయి ఉంటాయి. వీళ్ళేమీ పట్టించుకోలేదు కాబట్టి ఆ చేతస్సు అంటే ఆ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ అక్కడంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అందులోకి ఏం పెట్టలేదు, వీళ్ళేం పెట్టరు. అవన్నీ మనం కావాలని పెట్టుకుంటూ ఉంటాం. ఏమండి నాకు ఈ అనుభవం ఉందండి, దీని మీద నేను ఆత్మకథ రాద్దాం అనుకుంటున్నానండి, ఈ అనుభవాలన్నీ కలిసి క్రోడీకరిస్తానండి, ఇది ప్రపంచానికి చాలా ఉపయోగిస్తుందండి. ఏమిటి ఉపయోగిస్తుంది? ఏమిటి నువ్వు చేస్తున్న పని? కాబట్టి ఇగో ఇలాంటి ఆత్మకథలని, అవని ఇవని, నా అనుభవాలు, నా ఇది ఇలాగా వాళ్ళు పుస్తకాలు కాగితాల్లో పెట్టేస్తుంటారు, మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ఏమీ కూడా న్యస్తకర్మాణ ప్రశాంతా నివృత్తి ధర్మా నిరహంకారా ఇలాగుంటారమ్మా వాళ్ళు. అటువంటి వాళ్ళు పరిశుద్ధేన, ఆ చిత్తం అంతా, ఆ బ్రెయిన్ అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. స్ఫటిక లింగంలాగా థళ 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 మెరిసిపోతుంది. అందులో నువ్వు వెతకాలి అంటే వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు అలా ఉంటారంతే. వాళ్ళ సన్నిధానంలోకి మనం వెళ్తే చాలు, మనలో బ్రహ్మాండమైనటువంటి మార్పు, ఒక ప్రశాంతత, ఒక నిర్మలత్వం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి అనుభవాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి, అలా గజిబిజిగా ఉండేటువంటి మనసుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం కూడా కర్మిష్ఠులం అయిపోతూ ఉంటాం. వాళ్ళు అలా చేశారు, వాళ్ళకి అనుభవం వచ్చిన తర్వాత లెట్ మీ ఆల్సో డూ దిస్ అంటూ ఉంటాం. అయ్యో వాళ్ళలా చేయలేకపోయాం, వాళ్ళెవరో వీళ్ళు బాగా చేసేస్తున్నారు. ఈ కాంపిటేటివ్ మూడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఉండదమ్మా వాళ్ళకి. తర్వాత స్వధర్మ ఆఖ్యేన సత్వేన, వాళ్ళ స్వధర్మాన్ని మాత్రం డెఫినెట్గా పాటిస్తారు. చెయ్యవలసినటువంటి వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడ మమ అహం అనేటువంటివి రెండూ లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటారమ్మా. ఇలాగ ఉండేటువంటి చేతస, పరిశుద్ధమైనటువంటి ఆ చేతస్సు అంటే ఆ సూక్ష్మ శరీరం ఉందే, అదేం చేస్తుందంటే సూర్యద్వారేణ విశ్వతో ముఖం పర అవరైషం. అప్పుడు అటువంటి చేతస్సు, అటువంటి జీవుడు సూర్యద్వారేణ, సూర్య మార్గంలో నుంచి విశ్వతోముఖం, విశ్వం అంతా వ్యాపించిపోయింది ఏమిటి? ఆత్మస్వరూపం, ఆత్మ. ఆ పరమాత్మలోకి విశ్వతోముఖం, ఆ సర్వవ్యాపకమైపోయినటువంటి దాంట్లో పర అవరైషం, అలాగే దాంట్లోకి ఆ సూర్య మార్గంలోంచి వాళ్ళు వెళుతూ ఉండేటప్పటికీ వాళ్ళకి అటువంటి చేతస్సుకి ఒక మంచి అనుభవం ఒకటి కలుగుతుందమ్మా వాళ్ళకి. ఏమిటంటే పర
అవర ఈశం. అప్పుడు వాళ్ళకి సృష్టి అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేటప్పటికి ఓహో, కార్యరూపంగా వస్తూ ఉండేటువంటి ఈ సృష్టి అంతటికీ కారణం ఈ విశ్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అనేటువంటి ఆ భావం వాళ్ళకి మనసులో కలుగుతుందమ్మా. కలిగింది అస్య. అప్పుడు ఈ జగత్తుకి ప్రకృతి, ఈ జగత్తుకి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు కొండ తయారవడానికి కారణం ఏమిటంటే ఉపాదాన కారణం అంటారు. కొండ తయారవడానికి మట్టి ఉపాదాన కారణం. అదేవిధంగా ప్రకృతి కనిపిస్తుంది వీళ్ళకి. ఓహో, ఈ ప్రకృతిలో ఏమున్నాయండి? త్రిగుణాలు ఉన్నాయి. త్రిగుణాలు, తర్వాత పంచభూతాలు, తర్వాత పంచతన్మాత్రలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రకృతి ఓహో, ఇవి ఉపాదానంగా, ఇదంతా మట్టి అన్నమాట. ఈ మట్టిలో నుంచి ఈ విశ్వం అనేటువంటి కొండలు తయారయ్యాయి అన్నట్టుగా ప్రకృతి. అలాగ వాళ్ళు ప్రకృతిని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆ ప్రకృతి అలా ఫార్మ్ అవుతూ ఉండి దాంట్లోంచి విశ్వం ఇలా వస్తూ ఉండేటువంటి స్థితి చూస్తారు. ఉత్పత్తి అంత భావనం. వెంటనే ఆ కొండలు పగిలిపోయేటువంటి విధంగా సృష్టి యొక్క విలయం కూడా వాళ్ళు సంకల్పించేటువంటి అది కూడా చూస్తారమ్మా. చూసేసిన తరువాత వాళ్ళు పురుషం యాంతి, ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీహరిని పొందుతారమ్మా అన్నాడు. ఇది మానవుడి యొక్క జీవిత లక్ష్యం. ఇది భాగవతం చాలా క్లియర్గా చెప్తుంది మనకి. వేదాంతాలైనటువంటి ఉపనిషత్తులు కూడా ఇవే చెప్తాయి. మానవుడు ఆచరించాల్సినటువంటిది మాత్రం ఇదే జీవితం యొక్క లక్ష్యము. ఇదే మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్పేటువంటివి ఇవి మాత్రమే. అంతేగాని కర్మల్లోకి, కొత్త కొత్త కార్యక్రమాల్లోకి, కొత్త కొత్త పదార్థాల్లోకి, కొత్త కొత్త ఉత్సవాల్లోకి, రకరకాలైనటువంటి గందరగోళాల్లోకి తోసేసేసి జన్మల పరంపరలకు కారణం అయ్యేటువంటి పరిస్థితులలోకి మానవుడు దూరకూడదు. ఒకవేళ దూరవలసినటువంటి పరిస్థితి వచ్చినా ఓహో, ఇదంతా పరమాత్మ యొక్క విశేషము, పరమాత్మ యొక్క స్థితి అనేటువంటి ఆ పరంజ్యోతి, ఆ సత్యం, జ్ఞానం, అనంతం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి ఆ పరమాత్మయే నా శరీరం నిండా నిండిపోయాడు అనేటువంటి భావనని జాగ్రత్తగా బలపరుచుకుంటూ ఈ స్వధర్మాన్ని ఆచరించడం అనేటువంటి ఒక డైమెన్షన్ని ఏర్పరచుకోవాలమ్మా. ఒకవేళ అది కాకుండా కర్మల కోసం కర్మలు, ఆ కర్మ, ఈవేళ ఒక కర్మ చేసి మళ్ళీ అందరూ మెచ్చుకుంటున్నారు కదా అని రెండో రోజు మళ్ళీ ఇంకో కర్మ మొదలెట్టి, ఆ తర్వాత ఇంకో కర్మ మొదలెట్టి, ఈ విధంగా కర్మల పరంపరలో పడుతూ ఉంటే వాటిల్లోంచి వచ్చేటువంటి ఆ పుణ్యమనో, లేకపోతే ఆ సంతోషమనో, ఆ సంతృప్తనో, ఆ ఏదో అతిశయమనో, ఏదో 4 ఫోటోలనో, ఇవన్నిటినీ కూడా చేసుకుంటూ కూర్చోకూడదమ్మా. ఇది అసలైనటువంటి స్థితిది. అటువంటి స్థితిని అంటే ప్రకృతిని చూడగలడు, ప్రకృతిలో నుంచి వస్తున్నటువంటి జగదుత్పత్తిని చూడగలడు, జగత్తు యొక్క అంతాన్ని కూడా చూడగలిగినటువంటి మహత్తరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడమ్మా వీడు. ఎవరు అంటే ఈ కామ అర్ధహేతవేన దుహ్యంతి. చాలా సింపుల్గా చెప్పాడు. మనం చేసేటువంటి పనులలో వచ్చేటువంటి ఫలములను భోగించకుండా ఎవరైతే ఉంటాడో, నిస్సంగా సంసారంతో ఏ విధమైనటువంటి సంగత్వం పెట్టుకుంటూ ఉంటాడో, న్యస్తకర్మాణ, మొత్తం కర్మలన్నీ కూడా భగవంతుడి మీద పెట్టేస్తూ ఉంటాడో, తర్వాత ప్రశాంతాః శుద్ధచేతసః, ఇలాంటి వాళ్ళు పరిశుద్ధేన చేతసా సూర్యద్వారేణ విశ్వతో ముఖం, అటువంటి దానికి వెళ్తారమ్మా అని చెప్పిన తరువాత సరే వెళ్ళారమ్మా, వెళుతున్నారు, ఆ శ్రీహరిని పొందుతారు అని చెప్పావు కదయ్యా, అంటే అంత ఈజీగా వెళ్ళిపోతాం లేదమ్మా. మధ్యలో ఒక మజిలీ ఉంటుంది, మధ్యలో ఒక మజిలీ ఉంటుంది. ఆ మజిలీ ఏమిటో చెప్తాను విను అని చెప్తూ, ద్విపరార్ధావసానే యః ప్రళయో బ్రహ్మణస్తుతే తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః. ద్విపర అర్ధ అవసానే అంటే ఏమిటి? పరార్థములు అంటే 2 పరార్థములు ఉంటాయి. అర్ధములు అంటే సగం సగం అన్నమాట. బ్రహ్మగారి వయసు 100 years,
అంటే ఆయన యొక్క కాలమానం ప్రకారం 100 years. అవి 2 పరాలు అంటే 2 భాగాల కింద చేశారు. ద్విపర అర్ధ అంటే ఏమిటి, మొదటి 50 ఏళ్ళు, రెండో 50 ఏళ్ళు ఇలాగ ఉండేటువంటి బ్రహ్మగారు ప్రళయంతో ఈ 100 ఏళ్ళు ద్విపరార్ధ అవసానే అంటే చివరి స్టేజ్లో అంటే రెండు పరార్థాలు కూడా అయిపోయిన తర్వాత అంటే 100 ఏళ్ళు పూర్తి అయిపోయిన తరువాత బ్రహ్మగారు ఏమవుతుందంటే బ్రహ్మణస్తుతే ప్రళయో బ్రహ్మ ప్రళయం అంటారు. ఆ బ్రహ్మ ప్రళయంలో ఈ బ్రహ్మగారు కలిసిపోతారు. తావత్ ఈ బ్రహ్మగారు బ్రహ్మపళయంలో కలిసిపోయి పరమాత్మలోకి వెళ్ళిపోయే అంతవరకు అంతవరకు ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారే అమ్మా, ఏ ఫలాశక్తి లేకుండా న్యస్తకర్మణ ప్రశాంత శుద్ధచేతస కామభోగోప స్థితి లేనటువంటి విధంగా పరతత్వాన్ని అర్థం చేసుకుంటూ స్వధర్మాన్ని అనుష్ఠించేటువంటి ఆ దృష్టి కలిగినటువంటి వాళ్ళు కూడా తావతు అంతవరకు అంటే 2 పరార్థాలు అయ్యి ఆ చివరి స్టేజ్ వరకు కూడా పరచింతకా ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి పరచింతకా ఆ హిరణ్యగర్భుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ పరస్య ఆ హిరణ్యగర్భుడి యొక్క లోకం అధ్యాసతే అధిష్ఠించి ఉంటారు అన్నాడు. ఇందాక ముందు చెప్పిన వాళ్ళందరూ ఏం చేశారండి, న్యస్తదేహ వాళ్ళ దేహం వదిలేసిన వెంటనే చంద్రలోకంగా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. కానీ ఈ రెండో భాగంతో ఉండేటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఇంకా పరమాత్మ దగ్గరికి వెళ్ళలేదు. బ్రహ్మలోకంలో వాళ్ళ మజిలీ ఉంటుంది. అయిన తరువాత అప్పుడు బ్రహ్మగారు ఆ 100 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత అప్పుడు బ్రహ్మగారితో సహా అంతవరకు ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను వీళ్ళు అధ్యాసతే దానినే ధ్యానిస్తూ ఆ లోకంలో వాళ్ళు ఆ 100 ఏళ్ళు సత్యలోకంలోనే నివసిస్తూ ఉంటారు. ఇంకా పరిపూర్ణంగా పరమాత్మలోకి వెళ్ళిపోరమ్మా అన్నాడు. అనేటప్పటికీ అర్జునుడికి దాంట్లో డౌట్ వస్తుంది. బాగానే ఉందయ్యా, మరి ఏదో చెప్తున్నావు ఇదంతాను, నిజంగా అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బహవో జ్ఞాన తపసాహ అంటాడు. చాలామంది ఉన్నారు వెర్రిపినుగా, నువ్వు ఎవరు లేరు అనుకుంటున్నావు. ఇదంతా వినేటప్పటికీ అబ్బో ఇవన్నీ మాకెక్కడ సాధ్యం అండి, ఏదో కొత్త కార్యక్రమాలు ఫోటోలు ఏవో కాలక్షేపాలు ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటాం కదా అనుకోకు. ఇలాంటి వాళ్ళు చాలామంది బహవో జ్ఞాన తపసా పూత జ్ఞాన తపస్సు అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అసలైనటువంటి భగవద్ధర్మాన్ని స్వస్వరూపానురక్తి భక్తి తానెవరో తెలుసుకునేటువంటి ఆ విధంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ సంధ్యావందనాది వ్యక్తుల దగ్గర నుంచి క్రతువుల దగ్గర నుంచి పురాణ పఠనాల దగ్గర నుంచి వేదాధ్యయనం దగ్గర నుంచి వీటిలన్నిటి మీద కూడా ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా పరాత్పరుడి యొక్క జ్ఞానమే కావాలి అనుకునేటువంటి వాళ్ళు 100 ఏళ్ల పాటు సత్యలోకంలో ఉంటారు. అంటే బ్రహ్మదేవుడికి ఉండేటువంటి ఆ 100 ఏళ్ల కార్యక్రమం కూడా వాళ్ళకి పునర్జన్మ నయేతి అంటాడు భగవద్గీత. పునర్జన్మ నయేతి ఏతి అంటే పొందరు, మళ్ళీ ఇంకో పునర్జన్మ రాదు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నారుగా, బ్రహ్మలోకంలో 100 ఏళ్ళ పాటు ఉన్నారు. అంటే ఆ 100 ఏళ్ళు అంటే కొన్ని వేల యుగాలు లక్షల యుగాలు కాలం అయిపోతుంది. అంతవరకు కూడా పునర్జన్మ నయేతి, పునర్జన్మ లేదు కదా బాగానే ఉందంటే ఏం చేస్తుంటారంటే మామేతి భగవద్గీతలో చెప్తాడు కదా, నన్ను ఏతి అప్పుడు పొందుతారు వాళ్ళు, ఎందుకంటే బ్రహ్మలోకంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆ విధంగా ద్విపరార్ధావసానేయ ప్రళయో బ్రహ్మణస్తు తే తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః. అలాగా అంతకాలం పాటు వాళ్ళు ఉంటారమ్మా అన్నాడు. అనేటప్పటికి ఏమైపోయింది, అంతకాలం పాటు ఈ జీవుడు ఈ రకరకాలైనటువంటి యోనుల్లో పడి, ఈ సంసారాల్లో పడి, ఈ కార్యక్రమాల్లో పడి, ఈ నిష్టల్లో పడి, ఈ అనుష్ఠానాల్లో పడి, ఇవన్నీ చేసి రకరకాలైనటువంటి ఆ బాధల్ని, ఆ క్లేశాలని, ఆ సుఖాలని, ఆ దుఃఖాలని, ఆ అనిత్యమైనటువంటి వాటినన్నిటినీ కూడా భరిస్తూ ఉండడం కాదు. ఇదమ్మా జీవితం లక్ష్యం. దిస్ మస్ట్ బి యువర్ టార్గెట్.
ఈ టార్గెట్ చాలా చిన్నది, జాగ్రత్తగా అభినంచితే ఏంటేమిటి, కామార్థ హేతవే నా దుహ్యంతి. పని చేయి, బాగానే ఉంది, సజ్జనార్థం చేసుకో, ఆ ఫలం గురించి ఆలోచించకు. ఫలం గురించి ఆలోచన, స్వామి నిన్ను పూజిస్తున్నాను, నీ రూపాన్ని చూస్తాను, నీ నామాన్ని అనుకుంటాను, నీ మంగళమైనటువంటి స్వరూపాన్ని చూస్తూ ఉంటాను, అది చాలు, నీ స్వరూపం నా మనసు నిండా నిండిపోతే చాలు అని అంతవరకే ఆపేసి ఉండడం అనేటువంటి చేయడం ఈజీయే కదా. ఆ ఫలాన్ని భోగించాల్సిన అవసరం, నిస్సంగా ప్రతి దానితోనూ సంగత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు ఉండేటువంటి అంట్ల గిన్నెలతో సంగత్వం, మన కారుతో సంగత్వం, మన కొంపతో సంగత్వం, మన ఫ్రెండ్స్తో సంగత్వం, ఇలాగ సంగత్వాలు లేకుండా ఉండడం కూడా చాలా ఈజీగానే చెయ్యాలి అనుకుంటే. కాబట్టి ప్రశాంతంగా కూడా ఉండగలమమ్మా. ఇలా ఉన్నటువంటి వాళ్ళు సూర్య మార్గం ద్వారా ద్విపరార్థా అవసానే, బ్రహ్మగారి యొక్క 2 పరార్థాలు అంటే 100 ఏళ్ళు అయినప్పుడు అంతవరకు కూడా వీళ్ళు బ్రహ్మలోకంలో ఉండి అక్కడ హిరణ్యగర్భ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని వీళ్ళు ఉపాసిస్తూ అక్కడే ఉంటారు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏమిటి జరుగుతుంది అనేటువంటి విశేషాన్ని చెప్తూ, ఈ విధంగా మనం యొక్క మైండ్ని ట్రైన్ చేయాలి, మనం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విశేషాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.